అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మరదలా ప్రేమించవా' ఐదో భాగం. రచయిత అంజి సంజు గారు. నైట్ ఫ్లైట్ దిగిన సత్య గారి కోసం జయరాం గారొచ్చారు. సత్య గారు జయరాం గారిని హగ్ చేసుకొని హాయ్ బావ అన్నారు. హాయ్ సత్య, పద ఇంక వెళ్దాం అన్నారు. ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు. కారులో సత్య గారు అద్వైత్ కాల్ చేసి తను రీచ్ అయ్యానని, నువ్వు జాగ్రత్త అని అన్నారు. సరే మామ, ఉంటానని అన్నాడు. అని పెట్టేసి ఏంటి బావ విశేషాలు అని అడిగారు. ఏముంది, ఈ మధ్య ఒక టెండర్ వచ్చిందన్నారు. అవునా? అయితే వర్క్ లోడ్ ఎక్కువయిందన్నమాట. నేను లేక ఎక్కువే అయింది కొంచెం. అయినా నిజం చెప్పు, నువ్వెందుకు వెళ్ళావన్నారు. నిజంగా ఎంజాయ్ చేయడానికే వెళ్ళాను బావ అని అన్నారు. సరేలే ఇంకా వదిలేయ్ అని అన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ తను తెచ్చినవన్నీ ఇచ్చారు. అద్వై కూడా ఇచ్చారు. సుభద్ర గారు ఏం చేస్తున్నాడు కన్నా అని అడిగారు. ప్రశాంతంగా ఉన్నాడు అని అన్నారు. అదేంటి ఇక్కడ ప్రశాంతత లేదా అన్నారు సుభద్ర గారు. ఏదో సరదాగా అన్నాను అత్తయ్య గారు, వాడు బాగున్నాడని అన్నారు. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దామన్నారు. సరే అత్తయ్య అని లోపలికి వెళ్ళారు. లలిత గారు కూడా వెనకే వెళ్ళి ఏవండి కన్నా బాగున్నాడు కదా అని అన్నారు. వాడు సూపర్గా ఉన్నాడు, నువ్వేం టెన్షన్ పడకు అని అన్నారు. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని అంటూ వెళ్ళిపోయారు. లలిత గారు డ్రెస్ తీసి పెట్టి బయటికి వెళ్ళారు. సత్య గారు ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని బయటికి వచ్చారు. అందరూ కలిసి మాట్లాడుకుంటూ భోజనం చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ అద్విని కాలేజ్‌లో డ్రాప్ చేశారు సత్య గారు. ఇక్కడ అద్వైత్ లేచి డైలీ తన రొటీన్‌లో పడిపోయాడు. అద్వి గురించి ఆలోచించకుండా ఉండటానికి ఎప్పుడు బిజీగానే ఉండేవాడు. చాలా మారిపోయాడు అద్వైత్. అవసరానికి తప్ప ఎక్కువగా మాట్లాడడం లేదు. ఏదో లైట్‌గా స్మైల్ చేయడం తప్ప నవ్వడం కూడా లేదు. రఘు, అద్వైత్ కాలేజ్ లైఫ్ నార్మల్‌గానే సాగిపోతూ ఉంది. అక్కడ అద్వి డల్‌గా ఉంటోంది. కానీ తన స్టడీని నెగ్లెక్ట్ చేయడం లేదు. నైట్ అయితే మాత్రం అద్వైత్ ఫోన్ చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అద్వి బర్త్‌డే అని సత్యగారు గిఫ్ట్ ఇచ్చి అద్వైత్ రూమ్‌లోకి వెళ్ళి తాను చెప్పిన దగ్గర ఉన్న గిఫ్ట్ తీసుకొని వచ్చారు. అందరూ కూడా గిఫ్ట్స్ ఇచ్చినా అద్వి డల్‌గానే ఉంది. సత్యగారు తెచ్చిన గిఫ్ట్ అద్వి చేతిలో పెట్టారు. అది చూసి హ్యాపీగా అనిపించింది. రూమ్‌లోకి వెళ్ళి అన్నీ ఓపెన్ చేసి చూసింది. లాస్ట్‌లో అద్వైత్ గిఫ్ట్ కూడా చూసింది. హ్యాపీ బర్త్‌డే అమ్ము అని ఉంది. దాన్ని చేత్తో తడిమి ఓపెన్ చేసింది. అందులో లేటెస్ట్ వాచ్ ఉంది. చాలా బావుంది. అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ రెడీ అయ్యి ఆ వాచ్ అలాగే వచ్చేటప్పుడు అద్వైత్ తెచ్చిన డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి కిందకు వెళ్ళింది. లలిత గారు దేవుడి దగ్గర దండం పెట్టుకో అని చెప్పారు. తర్వాత అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత స్వీట్ ఇచ్చింది సత్యగారు. అద్విని కాలేజ్‌కి వెళ్తావా అని అడిగారు. డాడ్, ఆఫ్టర్‌నూన్ నుంచి వచ్చేస్తానే అన్నది. సరే పద వెళ్దామని అన్నారు. ఇద్దరూ కలిసి కాలేజ్‌కి వెళ్లారు. అద్వి వచ్చిన తర్వాత అందరూ హ్యాపీ బర్త్‌డే చెప్పారు. థాంక్స్ చెప్పి క్లాస్‌కి వెళ్ళింది. దేవి వచ్చి హ్యాపీ బర్త్‌డే అని అన్నది. థాంక్స్ అన్నది. ఆఫ్టర్‌నూన్ నుంచి ఇంటికి వెళ్ళింది. ఆ రోజు నైట్ నిద్రపోయే వరకు అద్వైత్ కాల్ చేస్తాడేమోనని చూస్తూనే ఉంది. కానీ అద్వైత్ ఫోన్ చేయలేదు. ఇక్కడ అద్వైత్ కాలేజీ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటున్నాడు. అక్కడికొచ్చిన ఒక అమ్మాయి హాయ్ అని అంది. అది పట్టించుకోలేదు. ఆది అన్నది. ఆమె మళ్ళీ కాల్ మీ అద్వైత్ అన్నాడు సీరియస్‌గా. ఓకే అద్వైత్, నేను నీతో మాట్లాడాలి అని అంది. ఏంటి అని అన్నాడు. అది అది అంటోంది. ఇక్కడి నుంచి వెళ్ళు ముందు అని అన్నాడు సీరియస్‌గా. ప్లీజ్ అద్వైత్ అని అన్నది. వెళ్తున్నావా లేదా అన్నాడు. వెళ్తున్నాలే. ఎందుకు అంత కోపం అని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అద్వైత్ కాసేపు చదువుకొని కాలేజ్ టైం అవ్వడంతో బయటికి వచ్చి రఘుకి ఫోన్ చేశాడు. వస్తున్నా అని బైక్ తీసుకొని వచ్చాడు రఘు. అద్వైత్ బైక్ ఎక్కిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి అద్వైత్ అన్నది. ఏంటి అన్నాడు. మాట్లాడాలి నీతో అని అన్నది. నాకు ఇంట్రెస్ట్ లేదు పద. ఇక్కడ సినిమా చూస్తున్నావా ఏంటి పద అన్నాడు. రఘు సైలెంట్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిన బైక్ వైపు అలా చూస్తూ ఉండిపోయింది. తన ఫ్రెండ్ వచ్చి ఏంటే మాట్లాడావా అని అన్నారు. లేదే అన్నది. అన్నారు. తనకి ఇంట్రెస్ట్ లేదంట అన్నది. వాడెప్పుడు మాట్లాడాలి? నువ్వు ఎప్పుడు నీ ప్రేమ విషయం వాడికి చెప్పాలి అని అన్నారు వాళ్ళు. ప్లీజ్ వాడు వీడు అనకండి అని అన్నది ఆ అమ్మాయి. సరే పద ఇంటికి వెళ్దామని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రఘు సగం దారిలోకి వెళ్ళిన తర్వాత ఏంట్రా తన బాధ నీ వెనక తిరుగుతుంది అని అన్నాడు. ఎవడికి తెలుసు దాని బాధ? నేను మాట్లాడితేనే కదా అన్నాడు. ఒకసారి మాట్లాడితే ఏమయిందని అన్నాడు రఘు. రేయ్, నాకు చిరాకుని తెప్పించకు, మూసుకొని పద. ఎదవ సోది వాళ్ళకి వీళ్ళకి రికమెండేషన్స్ చేయకు. సరే మన ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందని అన్నాడు. అది ముందు కంపెనీ పెట్టడానికి మనకి ప్లేస్ కావాలి కదరా
అని అన్నాడు రఘు. అది మనం ఇండియా వెళ్ళిన తర్వాత చూద్దాం. మామకి మాటిచ్చాను. వస్తాను అని అన్నాడు. సరే ఇంకా ఉన్నది 1 సంవత్సరం కదా! చూద్దాంలే అని అన్నాడు. ఇద్దరు రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుతూ సత్య గారికి ఫోన్ చేశాడు అద్వైత్. సత్య గారు లిఫ్ట్ చేసి "ఏం చేస్తున్నావు కన్నా" అని అన్నారు. "ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చాను మామ. మీరేం చేస్తున్నారు?" అని అన్నాడు. అందరూ హాల్‌లోనే ఉన్నాం. "అత్తతో మాట్లాడావా?" అని అన్నారు. "ఇవ్వు మామ" అని అన్నాడు. సరే అని స్పీకర్‌లో పెట్టి ఇచ్చారు. "కన్నా" అన్నారు. "హాయ్ అత్త" అన్నారు. "ఏంటి కన్నా మీ మామ తప్ప ఎవరు వద్దా నీకు?" అని అన్నారు. "అయ్యో! అలా అని ఏం కాదత్తా" అన్నాడు. "మరేంటి మీ మామకి అయితే డైలీ ఫోన్ చేస్తావు మరి నాకు కానీ, మీ అమ్మకి కానీ చేస్తున్నావా అసలు?" అని అన్నారు. "అంటే బిజీ అత్త మామ చేస్తున్నాడు కదా! అప్పుడే మాట్లాడుతున్నాను. ఇవాళ కాస్త ఫ్రీ అయ్యాను. అందుకే చేశానన్నాడు." "సరేలే ఏం చేస్తున్నావని?" అన్నారు. "ఇప్పుడే వచ్చి కాఫీ తాగాను" అని అన్నాడు. "అవునా! మరి రఘు ఏం చేస్తున్నాడు?" అని అన్నారు. "వాడు వంట చేస్తున్నాడు." "అవునా! ఇంకా ఏంటి కన్నా? ఇంకా ఎప్పుడొస్తున్నావు ఇక్కడికి నువ్వు?" అని అన్నారు. "ఇంకా ఒక సంవత్సరంలో" అని అన్నాడు. "సరే ఈ మధ్యలో ఒకసారైనా రావచ్చు కదా!" అన్నారు. "నాకు కుదరదత్తా ప్లీజ్ అర్థం చేసుకో" అన్నాడు. "సరేలే అమ్మకి ఇస్తున్నా" అన్నారు. "సరే" అన్నాడు. "ఎలా ఉన్నావు కన్నా?" అని అన్నారు. "బావున్నా అమ్మా. నువ్వెలా ఉన్నావు?" అని అన్నాడు. "నేను బావున్నా. టైంకి తిను" అన్నారు. "సరేమ్మా." "నాని ఏం చేస్తుందని?" అన్నాడు. "ఇక్కడే ఉన్నారు ఇస్తున్నా" అని ఇచ్చాడు. "హాయ్ నాని ఏం చేస్తున్నావు?" అన్నారు. "ఏముందిరా తినడం, పండటం ఇదే కదా!" అని అన్నారు. "తాతయ్య?" అన్నాడు. "ఆయన బావున్నారు." "సరే డాడ్‌కి ఇవ్వు" అన్నాడు. జయరాం గారు తీసుకొని "ఆ! చెప్పు" అని అన్నారు. "ఏం చేస్తున్నారు డాడ్?" అని అడిగాడు. "నథింగ్. నువ్వు ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు?" అన్నారు సీరియస్‌గానే. "ఫైన్ డాడ్" అని అన్నాడు. జాగ్రత్త. ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి" అని అద్వికి ఇవ్వనా అన్నారు. "ఒక్కసారి మామకి ఇవ్వండి" అన్నాడు. సత్యగారు తీసుకొని స్పీకర్ ఆఫ్ చేసి "చెప్పు కన్నా" అన్నారు. "నథింగ్ మామ. ఇంకా ఉంటాను" అన్నాడు. "సరే కన్నా. టేక్ కేర్. వాడికివ్వు ఒకసారి" అని అన్నారు. సరే అని రఘు దగ్గరికి వెళ్ళి ఫోన్ ఇచ్చాడు. "చెప్పండి బాబాయ్" అన్నాడు. "అంతా ఓకేనా?" అన్నారు. "ఆ! వినిపించడం లేదు బాబాయ్. ఒక్క నిమిషం" అని అంటూ బయటికి వచ్చి "ఓకే బాబాయ్. కానీ ఒక అమ్మాయి వీడి చుట్టూ తిరుగుతున్నా వీడసలు పట్టించుకోవడం లేదు. ఇవాళ మాట్లాడాలి అని చూసింది. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు వీడు" అని చెప్తాడు రఘు. వాడికి ఇష్టం లేకపోతే ఫోర్స్ చెయ్యకు రఘు. చూద్దాం ఏం జరుగుతుందో కానీ ఇద్దరు జాగ్రత్త" అని అన్నారు. "ఓకే బాబాయ్. కానీ ఈ విషయం మీకు చెప్పాను అని చెప్పకండి" అని అన్నాడు. సరే ఉంటానని పెట్టేశారు. రఘు ఫోన్ అద్వైత్‌కిచ్చి కిచెన్‌లోకి వెళ్ళాడు. అన్నీ నీట్‌గా సర్దున్నాయి. వాటిని చూసి నవ్వుకొని అన్నీ టేబుల్ మీద పెట్టేసి "రా తిందాం" అని అన్నాడు. "అప్పుడేనా?" అన్నాడు. 7:30 అయింది కదరా! ఏం కాదు అని అన్నాడు. సరే అని ఇద్దరూ తిన్న తర్వాత అన్నీ సర్ది కాసేపు ఇద్దరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకొని ఆ తర్వాత పడుకున్నారు. అద్వి అందరితో మాట్లాడాడు. నేనేం చేశానని నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అనుకుని బాధపడుతూ రూమ్‌లోకి వెళ్ళింది. సత్యగారు ఫోన్ పెట్టేసిన తర్వాత "ఏమైందని?" అన్నారు జయరాం గారు. "ఏం లేదు" అన్నారు. "మరి వాడికిష్టం లేకపోతే ఇబ్బంది పెట్టకన్నావేంటి?" అని అన్నారు. అబ్బా! వినేశాడా అనుకుని అదా! కొన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారంట. ఇంటికి వెళ్దామని రఘు అంటే వీడు వద్దు అంటున్నాడంట. వాడికిష్టం లేకపోతే ఇబ్బంది పెట్టకని చెప్పానని అన్నారు. సర్లే మొన్నెక్కడికి వెళ్ళావని అన్నారు. అది చిన్న పని ఉంది అని అన్నారు. సత్య ఏం పని? ఈ మధ్య ఆఫీసులో కంటే బయటే ఎక్కువగా ఉంటున్నావు నువ్వు అని అన్నారు జయరాం గారు. ఆ! సెకండ్ ఫ్యామిలీ పెట్టాను అని అన్నారు వెటకారంగా. అది జరిగితే చస్తావుగా నా చేతిలో అని అన్నారు. అబ్బో! అన్నారు. ఏంట్రా అబ్బో! ఆ! నా చెల్లికి అన్యాయం చేయాలని చూస్తే ఏ పార్ట్‌కి ఆ పార్ట్ డివైడ్ చేసేస్తానన్నారు. అయ్యబాబోయ్! నాకు భయం వేస్తుందన్నారు సత్యగారు. చాలు ఇంకా రండి భోజనం చేద్దాం అని అన్నారు లలిత గారు. అద్వి ఎక్కడ అని అన్నారు జయరాం గారు. రూమ్‌లో వెళ్ళింది. ఇప్పుడే నేను తీసుకొని వస్తాను. మీరు తినండి అన్నారు సుధా గారు. సరే అని అందరూ టేబుల్ దగ్గర కూర్చుంటే లలిత గారు వడ్డించారు. సుధా గారు చిన్నా అని అన్నారు. ఆ! అత్తయ్య అన్నది అద్వి. పద భోజనం చేద్దాం అన్నారు. నాకు ఆకలిగా లేదు. అత్తయ్య ప్లీజ్ నిద్రొస్తోంది పడుకుంటారని అన్నది. కొద్దిగా తిను తల్లి అన్నారు. ప్లీజ్ అత్తయ్య అన్నది. సరే అని డోర్ దగ్గరికి వేసి ఆవిడ వెళ్ళిపోయారు. జయరాం గారు ఆవిడని చూసి బేబీ ఎక్కడ? అని అంటూ అడిగారు. వద్దంట ఆకలి లేదు అన్నది అని అన్నారు. ఏమైంది? అని అడిగారు. బయట ఏదో ఒకటి తిని వచ్చి ఉంటుంది. మీరు తినండి అని అన్నారు లలిత గారు. అందరూ
తిన్న తర్వాత లలిత గారు, సుధా గారు ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరు కూడా తిన్న తర్వాత అన్నీ సర్ది ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్లారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పట్లా ఎవరు పనికి వాళ్ళు వెళ్లారు. సత్య గారు ఏదో పని చేస్తున్నారు. ఎవరికీ తెలియదు. చూద్దాం ఏం చేస్తున్నారో ఆ తర్వాత. అలా రోజులు గడుస్తున్నాయి. అద్వైత్ డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. అద్వైత్ కూడా ఇండియా వచ్చే టైం దగ్గర పడింది. అద్వైత్, రఘు ఇద్దరు స్టడీని కంప్లీట్ అయిపోయిందని లాస్ట్ ఇయర్ అవ్వడంతో పార్టీని అరేంజ్ చేశారు. ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. అద్వైత్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి అద్వైత్ అని అన్నది. ఏంటి అన్నాడు సీరియస్‌గా. ప్లీజ్ నీతో మాట్లాడాలి అని అన్నది. నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాను కదా! అని అన్నాడు. అది కాదు ఇదే లాస్ట్ కదా మనం కలవడం ప్లీజ్ అని అన్నది. సరే ఏంటో చెప్పు అన్నాడు. అది మరి నాకు నువ్వంటే ఇష్టమని అన్నది. హ్మ్. ఆ తర్వాత అని అన్నాడు. నీకిష్టమైతే లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అన్నది. చూడు మిస్ అన్నాడు. భవ్య అన్నది. వాటెవర్ నాకు అవసరం లేదు కానీ నాకు పెళ్లి, ప్రేమ మీద నమ్మకం లేదు. అయినా నాకు ఆల్రెడీ నా మరదలతో పెళ్లి ఎప్పుడో కుదిరిందని అన్నాడు. నువ్వు నిజమే చెప్తున్నావా? అద్వైత్ అన్నది భవ్య కళ్ళనీళ్లతో. ఆ! అవును. కావాలంటే రఘుని అడుగు అన్నాడు. ఓకే. థాంక్స్ అని అక్కడి నుంచి రఘు దగ్గరికొచ్చింది. ఏంటి భవ్య అన్నాడు. అది అద్వైత్‌కి ఆల్రెడీ పెళ్లి కుదిరింది అన్నాడు. నిజమేనా అని అన్నాడు. ఆ! అవును. వాడి మరదలే అన్నాడు రఘు. అవునా! సరే బాయ్ అని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. రఘు అద్వైత్ దగ్గరికొచ్చి ఏమన్నది తను అన్నాడు. ఆ! ప్రేమంట. ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుందాం అంటుందన్నాడు. మరి నువ్వేం చెప్పావన్నాడు. నాకిష్టం లేదని చెప్పానన్నాడు. అంతేనా? అవును. నువ్వు మూసుకొని పో ఇక్కడి నుంచి అన్నాడు. వెళ్తున్నాంలే. రోజు నీ మొహమే చూడాలని వెళ్ళాడు ఫ్రెండ్స్ దగ్గరికి. అద్వైత్ ఫోన్ ఓపెన్ చేసి ఫోటోస్ చూస్తున్నాడు. అందులో అద్వి ఫోటోసున్నాయి. అవి చూస్తూ ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులయింది నిన్ను చూసి, నీతో మాట్లాడి. నేను ఫోన్ చేయలేదు. నువ్వైనా చేయొచ్చు కదా! అంతేలే. నీకు నేనంటే ఇష్టమే లేదు కదా! ఇంకెలా చేస్తావులే. నీకు నేను పరాయి వ్యక్తిని కదా! ఈరోజు నువ్వెవరు అన్న అప్పుడే నీకు నాకు ఉన్న బంధం నీకసలు గుర్తులేదు కదా! నా ప్రేమ నీకు టార్చర్‌లా కనిపించిందా బేబీ? అలా ఎలా అంటావురా? నాకు నువ్వంటే ఉన్న పిచ్చితో కాస్త కేర్ తీసుకున్నా. అది కూడా తప్పేనా? అని మనసులో బాధపడుతున్నాడు. అప్పుడే రఘు రావడంతో ఫోన్ ఆఫ్ చేసి వెళ్దామా అన్నాడు. ఆ! తినేసి అని అన్నాడు. ఇద్దరూ కలిసి తిన్న తర్వాత రూమ్‌కి వెళ్లారు. నెక్స్ట్ డే మార్నింగ్ రఘు అద్వైత్‌తో ఎప్పుడు వెళ్దాం ఇండియా అన్నాడు. వెళ్దాంలే అంత కంగారేంటన్నాడు. రేయ్ 2 సంవత్సరాలయింది మనం ఇండియా వెళ్లి. హాలిడేస్‌కి కూడా ఇక్కడే ఉన్నామన్నాడు. వెళ్దాంలే 2 రోజులు ఆగి అన్నాడు. అద్వి హాలిడేస్ అయిన తర్వాత తను కాలేజ్‌కి వెళ్తుంది. ఫైనల్ ఇయర్ చదువుతుంది. సత్య గారు ఫోన్ చేస్తే 2 రోజులు ఆగి వస్తామన్నాడు అద్వైత్. సరే తొందరగా రా కన్నా అన్నారు. సరే మామ. అందరూ బావున్నారా అన్నాడు. ఆ! అంతా ఓకే అన్నారు. సరే ఉంటానని పెట్టేసి రఘు ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారు. ఇక్కడ సుభద్ర గారికి అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఉన్న పళంగా హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి సత్య గారికి ఫోన్ చేసి చెప్పారు లలిత గారు. అమ్మని హాస్పిటల్‌కి తీసుకొనొచ్చామని. ఏమైందన్నారు సత్యగారు. అది హార్ట్ స్ట్రోక్ అంటున్నారు. భయంగా ఉంది. మీరు అన్నయ్య రండి అన్నారు. వస్తున్నాం. నువ్వు కంగారు పడకని జయరాం గారిని తీసుకొని హాస్పిటల్‌కి వచ్చారు. ఏమైందన్నారు. ఆయన అత్తయ్య బాలేదన్నారు. ఆవిడ పరిస్థితి క్రిటికల్‌గా ఉంది అని అన్నారు. ఇద్దరు విషయం కనుక్కొని బయటకొచ్చారు. సత్యగారు అద్వైత్‌కి ఫోన్ చేసి విషయం చెప్పి అర్జెంట్‌గా రండి నేను టికెట్స్ బుక్ చేశానన్నాడు. సరే అని రఘు, అద్వైత్ ఇద్దరు లగేజ్ సర్దుకొని ఇండియా ప్రయాణమయ్యారు. ఇక్కడ వీళ్ళంతా ఏడుస్తూనే ఉన్నారు. డాక్టర్ వచ్చి అది ఎవరు అన్నారు. తను మా అబ్బాయి అన్నారు జయరాం గారు. ఆ! ఆవిడ అతన్ని కలవరిస్తున్నారన్నారు. ఆయన వస్తున్నాడు. తను యూఎస్‌లో ఉన్నాడన్నారు సత్యగారు. అప్పటి వరకు చూద్దాం. ఏమైనా బాగా ఇబ్బందైతే ఆపరేషన్ చేద్దామన్నారు. డాక్టర్ సరే అన్నారు. వెళ్లి చూడవచ్చు కదా! అన్నారు సత్యగారు. ఆ! ఒక్కరు మాత్రం వెళ్ళండి అని అన్నాడు. అందరూ వెళ్లి చూసి వచ్చారు. సత్యగారు నేను వెళ్లి బేబీని తీసుకొనొస్తానని అన్నారు. సరే అన్నారు లలిత గారు. సత్యగారు అక్కడి నుంచి అద్వి కాలేజ్‌కొచ్చారు. అద్వి ఎక్కిన తర్వాత ఏమైంది డాడ్ అలా ఉన్నావు అని అన్నది. ఏం లేదు అమ్మమ్మకి హెల్త్ బాలేదన్నారు. ఏమైంది అన్నది. నథింగ్ హాస్పిటల్‌లో ఉంది వెళ్దాం పద అని ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కి వెళ్లారు. ఇక్కడ అద్వైత్ వాళ్ళు వచ్చిన తర్వాత రఘు వాళ్ళ నాన్న వచ్చి ఇద్దరిని పిక్ చేసుకొని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. అద్వైత్ హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత సత్య గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళు అన్నారు ఐసీయూ చూపించి. అప్పుడే అద్వి బయటికి రావడంతో అది చూసి సైలెంట్‌గా లోపలికి వెళ్ళాడు. నాని అన్నాడు. ఆవిడ చెయ్యి పట్టుకొని కన్నా వచ్చావా? నీ పెళ్లి చూడకుండానే చనిపోతానేమోనని అనుకున్నానురా అన్నారు. నాని అన్నాడు. నాకొక్క మాటిస్తావా కన్నా అన్నారు. ఏంటి నాని అది అన్నాడు. నువ్వు మాటిస్తేనే అప్పుడు చెప్తా అన్నారు. సరే అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నారు. నాని ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. ప్లీజ్ కన్నా అద్విని చేసుకో. అది ఇష్టం లేకపోతే ఇంకెవరినైనా అని అన్నారు. సరే నాని ముందు నువ్వు కోలుకొని ఇంటికొస్తే
అప్పుడు చూద్దాం అన్నారు. నువ్వు ఓకే అంటే నేను ఇంటికొస్తానన్నారు. నాని అన్నాడు. ప్లీజ్ కన్నా ఇప్పటి వరకు నిన్నేమైనా అడిగానా చెప్పు అని అన్నారు. సరే నీ ఇష్టం అని బయటకొచ్చాడు. అద్వైత్ ఫేస్ బాధగా ఉండటం చూసి సత్యగారు చెయ్యి పట్టుకొని బయటకి తీసుకొని వచ్చి ఏమైంది అని అలా ఉన్నావు అని అడిగారు. నాని ఏమన్నది అన్నారు. అద్వైత్ బాధగా సత్యగారిని హగ్ చేసుకొని మామ అన్నాడు. నువ్విలా వీక్ అవ్వకూడదు కన్నా ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు అన్నారు. అది అద్విని పెళ్లి చేసుకోవాలంటోంది నాని అన్నాడు. నీకిష్టమే కదరా అన్నారు. కానీ తనకిష్టం లేదు కదా మామ అన్నాడు. ఓకే నేను కనుక్కుంటాను. ఇష్టం లేకపోతే నేనేదో ఒకటి ఆలోచిస్తానన్నారు. నీ ఇష్టం మామ. నువ్వెలా చెప్తే అలా. కానీ నీ కూతుర్ని మాత్రం యాక్సెప్ట్ చేయడానికి నాకు టైం పడుతుంది. అది అన్న మాటలు నేను తొందరగా మర్చిపోలేనన్నాడు. సరే అన్నారు. నీకు బాధగా లేదా? నీ కూతురు బాధపడుతుంది నన్ను పెళ్లి చేసుకుంటే అన్నాడు. నా అల్లుడు గురించి నాకు తెలియదా? బాధపడుతుంది కొన్ని రోజుల తర్వాత. దాన్ని యువరానిలా చూసుకుంటాడు. అది చాలదా? అని అన్నారు నవ్వుతూ అద్వైత్ నుదుట ముద్దు పెడుతూ. సరే అన్నాడు. నేను అడుగుతాను ఆగు అని వెళ్ళి బేబీ అన్నారు. హా డాడ్ అని అన్నది. ఒకసారి ఇలా రా అని అంటూ పిలిచారు. అద్వి పక్కకొచ్చిన తర్వాత నిన్ను ఒక విషయం గురించి అడుగుతాను. నీకిష్టం లేకపోతే లేదని చెప్పన్నారు. అద్వైత్ కూడా ఆ పక్కనే ఉండి వింటున్నాడు. నానికి బాలేదు కదా! మీ పెళ్లి చూడాలనుకుంటోంది. నీకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అన్నారు. మీకు ఇష్టమేనా అన్నది. నా గురించి కాదు. నీకు ఇష్టమా లేదా అది చెప్పు అన్నారు. నాకీ పెళ్ళొద్దంటే అని అన్నది. అప్పుడు బావ వేరే పెళ్లి చేస్తాను అన్నారు. అద్వి సత్యగారిని చూసి నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు డాడ్. కానీ బావని చేసుకోవడం ఇష్టమే. నాకు బావంటే ఇష్టం ఉంది. కానీ అది ప్రేమగా మారడానికి కాస్త టైం పడుతుంది. అయినా ముందు బావకి ఇష్టమేనా అని అన్నది. ఒక విషయం డాడ్. నాకు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ బావకి ఇష్టం లేకపోతే వద్దు. ఒకవేళ బావకి ఇష్టమైతే మీ ఇష్టం. నన్ను అడగాల్సిన అవసరమేం లేదు అన్నది. సరే వెళ్ళు నేనొస్తాను అని అన్నారు. డాడ్ బావని ఇబ్బంది పెట్టకండి అన్నది. సరే వెళ్ళు అన్నారు. అద్వి లోపలికి వెళ్ళిన తర్వాత సత్యగారు అద్వైత్ దగ్గరికొచ్చి చాలా ఇప్పటికైనా సరే ఒప్పుకుంటావా అని అంటారు. దానికి నేనంటే ఇష్టం ఉంటుంది. అది నిజమేనా అన్నాడు. రేయ్ అదంతా క్లారిటీగా చెప్పింది గదా! మళ్ళీ ఏంటి నువ్వన్నారు. సరే సరే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. కానీ పెళ్లి తర్వాత ఉంటుంది నీ కూతురికి అన్నాడు. నీ పెళ్ళాం నీ ఇష్టం అని లోపలికి వెళ్ళి జయరాం గారికి చెప్తాడు విషయమంతా సత్యగారు. అద్వైత్ రఘుకి విషయం చెప్పాడు. ఎలా అయితేనేం సాధించావన్నాడు. ఏమోరా చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో అన్నాడు. సరే పద లోపలికి వెళ్దాం అన్నాడు. ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి సత్యగారు, జయరాం గారు ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉందన్నారు. జయరాం గారు ఇప్పుడు కొంచెం పర్వాలేదు కానీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే కాస్త ఆవిడ టెన్షన్ పడే విషయాలు ఏవి చెప్పకండి అన్నారు. రేపు తీసుకుని వెళ్ళవచ్చని అన్నారు. సరే అని ఇద్దరు బయటకొచ్చారు. అప్పుడే ఆవిడని రూమ్‌కి షిఫ్ట్ చేయడంతో అందరూ వెళ్లారు. కన్నా నేను చెప్పిన మాటని ఏం చేశావన్నారు. నీ ఇష్టం నాని అన్నాడు. సత్య వెళ్ళి ముహూర్తాలు పెట్టించు అన్నారు. రేపు వెళ్తాను అత్తయ్య అన్నారు. కాదు ఇప్పుడే వెళ్ళు అని అన్నారు. సరే అని సత్య, జయరాం గారిద్దరూ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇద్దరి జాతకాలు తీసుకొని పంతులు గారి దగ్గరికి వెళ్లారు. ఆయన అన్నీ కూడా చూసి మరో వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పారు. సరే పంతులు గారు మేము కబురు చేస్తామని ఇద్దరూ కూడా ఇంటికి వెళ్లారు. అవి అన్నీ కూడా లోపల పెట్టేసి హాస్పిటల్‌కి వెళ్లారు. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత విషయం అంతా చెప్పారు ఇద్దరు సుభద్ర గారికి. ఆవిడ సంతోషంగా అవునా అయితే అన్ని ఏర్పాట్లు చూడండి. మీరిక్కడ ఎందుకు ఉన్నారు అని లలితని కానీ, ఉమాని కానీ ఒక్కరుండండి చాలు. రేపు ఎలాగో వచ్చేస్తాను కదా నేను అని అన్నారు. అది కాదత్తయ్య అన్నారు సత్యగారు. నువ్వు నా మాటకి ఎదురు చెప్పకు సత్య అని అన్నారు. సరే అమ్మా కానీ పద వెళ్దామని అన్నారు జయరాం గారు. నేను నా కోడలు ఇక్కడే ఉంటాం. మీరు వెళ్ళండి అన్నారు. నాన్న నీ ఆరోగ్యం గురించి ఆలోచించవా? పద అన్నారు. రేయ్ నేను నా పిల్లని చూసుకోవాలనుకుంటున్నా. ఇంక మీరు వెళ్ళండి. అలాగే పిల్లలు ఎప్పుడు తిన్నారో ఏమో వెళ్ళండి అన్నారు. సరే అని సత్యగారు, జయరాం గారు, అద్వైత్, అద్వి, లలిత గారు అందరూ కలిసి ఇంటికి వెళ్లారు. రఘు వాళ్ళ నాన్నతో ఇంటికి వెళ్ళాడు. అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత లలిత గారిని వంట చేయమని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లారు. అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత భోజనం చేసి జయరాం గారు హాస్పిటల్‌కి క్యారియర్ తీసుకొని వెళ్లారు. సుభద్ర గారు ఎందుకు మళ్ళీ వచ్చావని అన్నారు. అమ్మా ప్లీజ్ నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. ముందు తిను అని అంటూ లైట్ ఫుడ్ పెట్టారు. అందరూ తిన్న తర్వాత నాన్న నేనుంటాను. డ్రైవర్ ఉన్నారు కదా మీరు వెళ్ళండి ప్లీజ్ అన్నారు. కొడుకుని ఇబ్బంది పెట్టలేక సరే అని ఇంటికి వెళ్లారు. లలిత గారు ఆయన్ని చూసి అమ్మ ఎలా ఉందని అన్నారు. నువ్వు వచ్చి ఎంతసేపయింది అని కంగారు పడుతున్నావు అని అన్నారాయన. ఎంతైనా అమ్మ కదా అన్నారు. నువ్వు బాధపడకు తను బాగానే ఉంది. రేపు పొద్దున్నే వచ్చేస్తుంది. వెళ్ళి పడుకో అన్నారు. సరే మీరు జాగ్రత్త అని చెప్పి రూమ్‌లోకి వెళ్లారు. ఇక్కడ అద్వైత ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అద్వికి నిజంగా ఈ పెళ్లి ఇష్టమేనా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక్కసారి అద్వితో
మాట్లాడాలనుకున్నాడు. కానీ ఈ టైంలో వెళ్తే బాగోదని ఆగాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పంతులు గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పారు సత్యగారు. ఇక్కడ హాస్పిటల్‌లో జయరాం గారు ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంటికి వచ్చారు. అప్పటికే లలిత గారు అందరికి టిఫిన్‌ని ప్రిపేర్ చేశారు. అప్పుడే సుభద్ర గారు రావడంతో హారతిచ్చి లోపలికి పంపి అవి బయట పారబోసి వచ్చారు. "వెళ్లి ఫ్రెష్ అయ్యి రామ్మా! నేను హెల్ప్ చేయనా?" అన్నారు లలిత గారు. "నేను బాగానే ఉన్నాను లలిత. వెళ్తాను" అని రాఘవ్ గారు సాయంతో రూమ్‌లోకి వెళ్లారు. పంతులు గారు రావడంతో అద్విని ఇద్దరిని పిలిచారు లలిత గారు, జయరాం, సుధా గారు. అలాగే సుభద్ర గారు వాళ్ళు వచ్చిన తర్వాత పంచాంగం చూస్తూ ఉన్నారు పంతులు గారు. అన్నీ చూసి "అమ్మా! ఇవాళ మంచి రోజు. నిశ్చితార్థం పెట్టుకోండని" అన్నారు. ఇప్పటికిప్పుడు అంటే ఎలా అమ్మా? అన్నారు జయరాం గారు. కథ కొనసాగుతుంది. మరి అద్వైలకి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు ఒకరికొకరు చెప్పుకోలేదు కాబట్టి మరి ఈ పెళ్లి చేసుకుంటారా? లేదా ఏదైనా అవాంతరం ఏర్పడుతుందా? మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.